యూట్యూబ్ శ్రోతలకు భగవద్గీత ప్రవచనముల ధారావాహిక 5వ భాగం వినిపించదలిచాము. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ పోతే చాలా జనానికి లాభమయ్యే అవకాశం ఉంది కాబట్టి దయచేసి చూడండి, ఆ పని చేయండి. భగవద్గీత అర్జున విషాద యోగం ఏదైతుందో మొదటి అధ్యాయం, మొన్న మనం 2వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు బాడీ లాంగ్వేజ్ అంటే దుర్యోధనుని యొక్క ప్రవృత్తి లాంటిది, అంటే అసురీ భావజాలం. ఏమిటిది అసురీ భావజాలం? నాకు తప్ప ఎవరు క్షేమంగా ఉండకూడదు, నాకు తప్ప ఎవరు భోగభాగ్యాలు అనుభవించకూడదు, సర్వము నాది, నాకే కావాలి, ఎదుటి వాళ్ళది కూడా నాకే కావాలి, నేను బాగుపడాలి, ఎదుటి వాళ్ళు నశించిపోవాలి. ఇదే వాస్తవంగా దుర్యోధనుని యొక్క భావం అన్నట్టు. అయితే ఈ భావజాలంతో కూడినటువంటి దుర్యోధనుడు ఏం చేయాలో తోచక, మొన్న చెప్పినాం ఆయన మన ప్రవృత్తి ఎట్లుందో 4వ భాగం లోపల చెప్పినాము. సాక్షాత్తు గురువుపై సందేహంతో అట్టి అనుమానాన్ని బయటికి పొక్కనివ్వకుండా పాపపు పనులు చేసేటువంటి వానికి ఓటమి భయం ఖచ్చితంగా అంతర్లీనమై ఉంటుంది. కానీ వానంతా బయటికి ధైర్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది కూడా చాలా బాగానే ఉంటుంది. ఈ రకంగా ఎంతగా ద్రోణాచార్యుని ఉత్తేజపరచాలో అంతగా వాక్చాతుర్యంతో ప్రభావితం చేసేటువంటి ప్రయత్నం దుర్యోధనుడు చేసినాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మనోగతం ఎలాంటి దుర్యోధను ఏంటంటే, ఓడితే నీది పొరపాటు గురువు అర్థం చేసుకునే విధంగా తన బాడీ లాంగ్వేజ్ నుంచి నిరూపిస్తున్నాడు అన్నట్టు. అంటే ఓడితే, యుద్ధం లోపల ఓడితే నీది పొరపాటు, గెలిస్తే నా వ్యూహం యొక్క ఫలం, నా సంకల్పం యొక్క సాకారం అన్న అర్థం వచ్చే విధంగా ఈ 2వ విషాదయోగం 2వ శ్లోకం నుండి దాదాపు 20 శ్లోకం వరకు ఇదంతా దుర్యోధనుడు ద్రోణునితో మొరపెట్టుకున్నటువంటి అంశం అన్నట్టు. దుర్యోధనుడు తన గురువుతో తాను మొరపెట్టుకున్నాడు. ఇప్పుడు కృష్ణునికి వేడుకున్నాడు ఎవరు? అర్జునుడు. ఈ తర్వాత మొత్తం అధ్యాయం చివరి వరకు 21, 22 శ్లోకం నుండి చివరికి మొత్తం 47 శ్లోకాల వరకు ఈ చాలా మనం ఐతిహాసికంగా గుర్తించవలసిన విషయం అనేది ప్రతి శ్లోకం వివరించి చెప్పే అవసరం లేదని నేను అనుకుంటా. అసురీ సంపద గలవాడు దుర్యోధనుడైతే దైవీ సంపద గలవాడు అర్జునుడు. 16వ అధ్యాయం లోపల ఈ విషయం వస్తుందన్నట్టు. దైవాసుర సంపద విభాగ యోగం లోపల అసురీ సంపదను వివరిస్తూ, నీవు దైవీ సంపద ఎందు జన్మించినటువంటి వాడు కాబట్టి నీవు దైవీ సంపద గలవాడు అని సంబోధిస్తాడు. కాబట్టి మనం ఏమనాలంటే దైవీ సంపద గల అర్జునుడు. ఏంటి దైవీ సంపద యొక్క నిరూపణ అంటే, తాను బాగుపడడానికి ఎవరికీ చెడు చేయనటువంటి వాడు, మహోన్నత మానవీయ విలువలకు కట్టుబడినటువంటి వాడు, క్షమాహృదయుడు, సర్వత్ర ఏకాత్మతా భావము కలవాడు, పాప భీతితో చెలించేటువంటి వాడు, తెలిసి తెలియక తన నుండి ఏ పొరపాట్లు జరగకూడదు అనే దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి వాడు, ప్రపంచంలో ఎవరైనా ఉన్నా విశ్వమానవ సౌభ్రాతృత్వంకు పాటుపడేటువంటి వాడు, వసుధైక కుటుంబ భావన కలిగినటువంటి వాడు,
మహోన్నత మానవీయ విలువలకు నైతిక విలువలకు కట్టుబడి ఉండేటువంటి వాడు ఎవరైనా ప్రపంచం లోపల అది దైవీ సంపద. దీని కొరకు ఈ మతాలతోని పని లేదు, సంప్రదాయాలతోని పని లేదు, దేశాలతోని పని లేదు, కాలాలతో పని లేదు. ఏ కాలం లోపలైనా ఏ దేశం లోపలైనా ఇలాంటి మహోన్నత మానవీయ విలువలకు కట్టుబడి ఉండేటువంటి వాడు ఎవడైనా దైవీ సంపద యందున్నటువంటి వాడే. అదేవిధంగా అసురీ సంపదతో కూడుకున్నటువంటి వాడు, వానికి కూడా ఏ సంబంధం లేదు. వాడు ఏ మతం అన్నా ఉండవచ్చు, ఏ దేశం అన్నా ఉండవచ్చు, ఏ కాలం అన్నా ఉండవచ్చు, ఏమైనా ఉండవచ్చు. దుష్ట చింతన కలిగినటువంటి వాడు ఎవడైనా అసురుడే. అర్జును లాంటి మానవీయ విలువలకు పాటుపడుతున్నటువంటి వాడు ఎవరైతున్నారో వాళ్ళు ఎవరైనా దైవీ సంపద యందు ఉన్నటువంటి వారే. ఈ రకంగా దైవీ సంపద గల అర్జునుడు శ్రీకృష్ణునితో పలికినటువంటి మాటలు 21-22 శ్లోకం విషాదయోగం లోపల, అక్కడి నుంచి 47 శ్లోకాల వరకు మీరు చదవండి, మీకు అర్థమైపోతుంది. మానసం యొక్క అభివ్యక్తీకరణ ఉంది ఇక్కడ. దైవీ సంపత్తి ఉన్నటువంటి వాని యొక్క మానసం ఎట్లా ఉంటుందో దాని అభివ్యక్తీకరణ ఉందన్నట్టు. ఈ పలికిన మాటలను మనం గమనించాలి. శ్లోకాలు కూడా మీరు కొంచెం గమనిస్తూ ఉండాలి. అది ధర్మయుద్ధమే. ఇక్కడ ధర్మయుద్ధం అంటే ఏమిటి, యుద్ధం అంటే ఏమిటి, ధర్మయుద్ధం అంటే ఏమిటి అనే విషయం మనం కొంచెం గమనించాలి. ఎదుటివాని రాజ్యాల మీద చెడు దృష్టి పెట్టి ఎదుటివాని యొక్క భోగభాగ్యాలు సర్వనాశనం కావాలనే దృష్టి నుంచి వాడు ఆ రాజు నాకు బానిసగా బతకాలే, నా అడుగులకు మడుగులొత్తాలి అనేటువంటి క్రుళ్ళు భావనతో కూడుకున్నటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎదుటివాని యొక్క అభివృద్ధిని చూసి ప్రగతిని చూసి సహించినటువంటి వాడు ఏదో ఒక నెపం చూసుకొని ఏదో ఒక పొరపాటు నెంకి ధర్మయుద్ధానికి పాటుపడుతూ ఉంటాడు అన్నట్టు. అధర్మయుద్ధానికి పాటుపడుతూ ఉంటాడు. కారణం లేకుండానే యుద్ధాన్ని ప్రేరేపిస్తాడు. బలహీనులను చూసి లేక మంచి వాళ్ళని చూసి వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించి అన్యాయము, అవినీతి, అక్రమాలకు పాల్పడి ఆ రాజ్యాలను తన ఖాతాలో వేసుకొని ఆ రాజులను వీధిపాలు చేసేటువంటి వాడు ఎవడైతున్నాడో అటువంటి వాడు చేస్తున్నది అధర్మయుద్ధము, రాక్షస యుద్ధము అని అనవచ్చు. మరి ధర్మయుద్ధం ఏంటంటే ఇలాంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు మన పైన కన్ను పెట్టి మనను నాశనం చేయాలనే ఉద్దేశం నుంచి ఎవరైతే ప్రయత్నించి మన పైన యుద్ధాన్ని ప్రకటిస్తారో దాన్ని ప్రతిఘటించడానికి మాత్రమే, వాడితో యుద్ధంలా గెలిచి వాని రాజ్యం కావాలనే ఆకాంక్ష దైవీ సంపదలో ఉన్నటువంటి వాళ్ళకు ఉండదు. అలాంటి సంపదకు సంబంధించినటువంటి వాళ్ళే పాండవులు, అర్జునుడు. అయితే చేస్తున్నది ధర్మయుద్ధం. ఏం చేస్తున్నాడంటే వాళ్ళ యుద్ధాన్ని ఎదుర్కొనేటందు కొరకు తన ఆత్మరక్షణ కొరకు మాత్రమే పాండవులు యుద్ధం లోపల అనివార్య పరిస్థితుల లోపల నిలబడరు అన్నట్టు. కాబట్టి ధర్మయుద్ధం అయి ఉన్నప్పటికైనా అర్జునుడు ఏమో బలహీనుడు కాడు, భయపడి కాదు, జగదేక వీరుడు. ఎందుకంటే భారత యుద్ధం అంత గొప్పది. 18 అక్షౌహిణీల సైన్యంతో కూడుకొని 11 అక్షౌహిణీలు వాళ్ళ దగ్గర ఉన్నప్పటికైనా ఆయన కౌరవుల దగ్గర జయించి విజయ పతాకను ఎగరవేసినటువంటి వాడు అర్జునుడు. అంత వీరుడు అయిపోయినప్పటికైనా చూడండి, 5 మందిలో ఒకళ్ళు చావలేదు, 100 మందిలో ఒకళ్ళు మిగిలలేదు. గతంలో చెప్పాను నేను. అంతటి పరిస్థితిలో ఉన్నప్పటికైనా, అంతటి శౌర్య, వీర్య, ధైర్య, పరాక్రమాలతో కూడుకున్నటువంటి వాడు అర్జునుడు అయి ఉన్నప్పటికైనా కానీ దైవీ సంపద లోపల జన్మించినటువంటి వాడు, మహోన్నత మానవీయ విలువలకు కట్టుబడినటువంటి వాడు కాబట్టి శాంతిని కోరుకుంటున్నట్లుగా మహోన్నత మానవీయ విలువల్ని కాపాడుకోవాలన్న ఆకాంక్ష ఉట్టిపడేలా తన గురువైన శ్రీకృష్ణ భగవానునితో అంటున్న వాక్యాలు. ఇంతకంటే మొదలు, ఈ వాక్యాల కంటే మొదలు ఒక ఆక్రోశం ఉండింది. ఈ దుర్మార్గుల అంతం చూడాలనే అభిలాష ఉండి కృష్ణునితో ఏమంటాడో, కృష్ణ
నా ఈ రథాన్ని అలాంటి స్థలములో నిలబెట్టి ఉంచు. ఏ స్థలములో రథముపై నుండి దుర్యోధనునికి ఉపకారం చేయాలనేటువంటి దుర్మార్గుడైన దుర్యోధనునికి ఉపకారం చేయాలనే తలంపుతో ఏ యోధులు కౌరవ పక్షంలో యుద్ధం కొరకు నిలిచి ఉన్నారో వాళ్ళందరినీ నేను స్పష్టంగా చూడడానికి అనువైన స్థలం లోపల నా రథాన్ని నిలబెట్టు అంటే అప్పటి వరకు ఎంతో ఉత్సాహం, ఎంతో ఆక్రోశము, ఎంతో యుద్ధాభిలాష అర్జును లోపల ఉన్నదన్నట్టు. ఆ రకంగానే శ్రీకృష్ణుడు తీసుకొని పోయి ఆ రథాన్ని ఆ స్థలంలో నిలబెట్టిన తర్వాత అక్కడ ముఖ్యంగా ఫ్రంట్ లైన్లో ఉండేటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ చూసిన తర్వాత అందులో ద్రోణాచార్యుడున్నాడు, భీష్మాచార్యుడున్నాడు, ఇంకా కర్ణుడున్నాడు, రకరకాల జనమంతా, ఆ సైనికులంతా, యోధులు, అతిరథ మహారథులంతా కనిపిస్తారు. అంతా తనవారే అనిపిస్తారు అన్నట్టు. హృదయాన్ని భగవానుతో అంటున్న వాక్యాలు ఏం చేస్తున్నాయి అంటే అర్జునుని యొక్క కరుణా హృదయాన్ని, ఇవన్నీ మీరు ఆ శ్లోకాల లోపల చూసుకోవచ్చు, అర్జునుని యొక్క కరుణా హృదయాన్ని ప్రతిబింబింపజేస్తున్నాయి అన్నట్టు. ఎంతటి కరుణామయుడు అర్జునుడు అనేటువంటిది. యుద్ధరంగమందు తన వారు ఉన్నారు, కౌరవుల వారు ఉన్నారు. తన దిక్కెలు వచ్చిన 7 అక్షౌహిణీల సైన్యం లోపల ప్రముఖులు ఉన్నారు, కౌరవుల లోపల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యుద్ధరంగంలో తన వారు ఉన్నారు, కౌరవుల వాళ్ళు ఉన్నారు. ఇరువురిపై అభిమానంతో అయితే సైన్యం లోపల ఏముంది, ఆ దుర్యోధనాదుల మీద అభిమానంతో, పాండవులైనటువంటి మన మీద అభిమానంతో లక్షలాది మంది యుద్ధ సన్నద్ధులై ఉన్న అనేకులు 18 అక్షౌహిణీలటువంటి సైన్యం ఉంది. అక్కడ సైనికులు ఉన్నారు. ఏమనుకుంటాడో మనసు లోపల, వీరంతా యుద్ధంలో మరణిస్తారు కదా, ఇంతమంది, ఎంతటి ఘోరాతి ఘోరం ఈ యుద్ధం తర్వాత వచ్చే పరిణామాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉంటాయి. సైనికుల సంసారాలలో ఎవరైతే మన వైపు నుండి మన మీద అభిమానంతో, కౌరవుల వైపు నుండి కౌరవుల యొక్క అభిమానంతో వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ వీరందరూ చనిపోతే యుద్ధం లోపల ఎంతటి ఘోరాతి ఘోరమైనటువంటి పని. సైనికుల సంసారాలలో విషాదమే కదా మిగిలేది. ఊహించుకుంటాడు అన్నాడు. యుద్ధానంతర పరిణామాలు. మహా ఆలోచనాపరుడు, జ్ఞాన సంపన్నుడు, మరి సహృదయుడు, దైవీ సంపద గలవాడు కాబట్టి కనికరం అనేటువంటిది ఉండి ఈ విషయం ఆలోచిస్తాడు. సంసారాలలో, సైనికుల యొక్క సంసారాలలో విషాదమే కదా మిగిలేది. వక్కాణిస్తాడు శ్లోకాల లోపల. ఇంతమంది వీరమరణం పొందిన తర్వాత సైనికులు, వాళ్ళ భార్యలంతా ఏమైపోవాలి, వాళ్ళ సంసారాలు ఎట్ట నడవాలి, వీరి యొక్క వైధవ్యము ఊహించుకుంటేనే గుండె బద్దలైపోతుంది. వీరమరణం పొందినటువంటి వాళ్ళ భార్యలు వీరపత్నులుగా ఉన్నప్పటికైనా కానీ వైధవ్యంతో కూడుకొని ఉంటారు. ఇది ప్రపంచ సంగ్రామము. ప్రపంచమంతా విషాదమే అలుముకున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి వారి భర్తల మరణంతో వైధవ్యమే పొందగలరు కదా వీళ్ళంతా. పొరపాటు చేసింది కౌరవ సోదరులు. వాస్తవంగా చెప్పాలంటే ఇంతమంది ఒక్క దగ్గర సమాయత్తం కావడం ఏదైతుందో, ఇంట్లో పొరపాటు చేసింది కౌరవ సోదరులు. అందులో 100 మంది ఉన్నారు కౌరవులు. అర్జునుడు అనుకుంటాడు 100 మంది బాధ్యులు గారు దీనికి. దుర్యోధనుడు చెప్పడము, దుశ్శాసనుడు చేయడం, ఇలాంటి కొందరే దానికి యుద్ధం కావాలని కోరుకున్నటువంటి వాళ్ళు, అంటే పొరపాటు చేసినటువంటి వాళ్ళు కౌరవ సోదరులు కొందరు. అందున మొత్తం 100 మంది కాదు. దుర్యోధన కొందరే. కానీ ఆ కొందరు కూడా, ఆ 100 మంది లోపల కొందరు కూడా అన్న చేసినటువంటి ఆకృత్యాలకు
ఏ తప్పు ఎరగనటువంటి 100 మందిలో కొందరు ఉంటారు, నిర్దోషులు కూడా, వాళ్ళకి ఏ దోషం తెలియకపోవచ్చు, వాళ్ళు జూదం ఆడమని చెప్పకపోవచ్చు, ద్రౌపది వస్త్రాపహరణం చేయమని చెప్పేసి చెప్పకపోవచ్చు, రాజ్యసభ లోపల ఏం జరిగిందో పాపం తెలియనటువంటి వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్గా ఒక ఇంట్లో ఒక 20 మంది కుటుంబం ఉందంటే యజమానులు ఏం చేస్తారో దాని యొక్క గుణదోషాలు మిగతా వాళ్ళు అనుభవించవలసి వస్తుంది అన్నట్టు. యజమాని చేసేటువంటి గుణాల యొక్క విషయం కానీ, దోషాల యొక్క విషయం కానీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తెలవాలన్నది ఏమి లేదు. అలాగే పెద్ద కుటుంబం 100 మంది అన్నదమ్ములతో కూడుకున్నటువంటిది ఇది. అయితే ఎక్కడ ముదిరింది, ఏమైంది అనేటువంటిది ఆ దుర్యోధనునికి శకునికి సంబంధించిన అంశము. దుశ్శాసనుడు ముందు దుందుడుకుతనంతో పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే నిర్దోషులుగా ఉండేటువంటి తమ్ములకు కూడా, వాళ్ళకి తమ్ముడైతే కౌరవులు కూడా నాకు తమ్ములే కదా, ఇలా ఎంతోమంది నిర్దోషులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది కదా అంటూ విచలిత మనస్కుడై బాగా చలించిపోయింది. ఆ దృశ్యం చూసిన తర్వాత అర్జునుని యొక్క మనసు బాగా చలించిపోయింది. నిండు దుఃఖంతో కన్నీరు కారుతా ఉన్నాయి. కృష్ణునికి ఏం చెప్పాలనో తోచడం లేదు. వెనక్కి మరలితే ఏమైపోతుందో అది ముందు వచ్చేస్తుంది. మొత్తం మీద 2వ అధ్యాయం లోపల వస్తుంది. కృష్ణుడే చెప్తాడు అన్నట్టు, వెనక్కి మరలితే నిన్ను ఏమనుకుంటారని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు ఉంటాయి మొత్తం మీద. అవును, వీరుడు కాబట్టి ఇతడు కూడా తెలుసు, కరుణా హృదయంతో, దయార్థ హృదయంతో మాట్లాడుతున్నప్పటికైనా కానీ ఒక ప్రక్కన వీరత్వము, శూరత్వం కూడా వెనుకంజ వేయడానికి సాధ్యం కాదన్నట్టు. ఆ లోపల ఉండే వీరత్వం వెనుకంజ వేయడానికి సాధ్యం కాదు. అలాగనే రంగం లోపలి దిగితే కలిగేటువంటి దుష్పరిణామాల నుంచి మనసు కూడా చలించిపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితి ఎట్లా ఉంటుందంటే మామూలు మాట కాదు, అది ప్రపంచ సంగ్రామము. విచలిత మనస్కుడై నిండు దుఃఖంతో కన్నీరు కారుస్తూ దేహస్థితి, మనస్థితి యొక్క అవలక్షణాలను ఆయన చూయించకున్నప్పటికైనా కానీ మనస్థితి ఏంటిది, దేహస్థితి ఏంటిది, నోరు ఎండిపోతున్నది, కళ్ళు తిరుగుతూ ఉన్నాయి, మనసు గిరున తిరుగుతూ ఉంది, ఏం చేయాలనో తోచడం లేదు, హైలీ డిప్రెషన్ అన్నట్టు. ఈ రోజుల పరిభాష లోపల ఫుల్లీ డిప్రెషన్, ఒత్తిడి ఏదైతున్నదో అది ఒత్తిడి ఎంతగా ఎక్కువైపోయిందంటే ప్రతి మనిషి చూడండి, కొన్ని ఘోరమైన దుష్పరిణామాలు, దుర్వార్తలు విన్నప్పుడు, ఎక్కడైనా ఘర్షణ జరుగుతున్నప్పుడు ఫస్ట్ నోరెండుకొని పోతుంది. ఎందుకంటే శరీరంలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ మనోవేదన నుంచి ఉత్పన్నమయ్యేటువంటి వేడి, తాపం ఏదైతుందో నోరు ఎండిపోతుంటుంది అన్నట్టు. నీళ్లు కావాలనే భావన కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మనసు లోపల ఇంత స్పీడ్గా ఆలోచనలు వస్తూ ఉంటాయంటే ఆ మనసు కూడా ఆ తీవ్రమైన ఆలోచనల యొక్క వేగానికి తట్టుకోదన్నట్టు మొత్తం మీద. కాబట్టి విచలిత మనసు కూడా నిండు దుఃఖంతో కన్నీరు కారుస్తూ దేహస్థితి అట్లాగే కుప్పగూలిపోతుంది, మనస్థితి అట్లాగే బలహీనపడిపోతుంది. ఈ అవలక్షణాలన్నీ ఆయన శరీరం లోపల ఆల్రెడీ కనిపిస్తూ ఉంటాయి అర్జునునికి. కారణం ఏంటిదంటే దైవీ సంపదలో పుట్టినటువంటి వాడు. కృష్ణ అంటుంటాడు అన్నట్టు, కృష్ణ ఏది ఏమైనా ఈ యుద్ధం వద్దు, దుర్యోధనాదులు నన్ను చంపినా పర్వాలేదు, నేను అపకీర్తి పాలైనా పర్వాలేదు, దుర్యోధనాదులు నన్ను చంపినా నేను సహించగలనేమో, చావడానికి కూడా సిద్ధమున్నాను, కానీ లక్షలాది సైనికుల రక్తంతో తడిసినటువంటి రాజ్య వైభవము కానీ భోగాలు కానీ నాకు వద్దు. ఈ యుద్ధం లోపల విజయం సాధించి మనం రాజ్యాధికారాన్ని పొందినప్పటికైనా ఆ రాజ్య భోగాలన్నీ లక్షలాది సైనికుల రక్తముతో తడిసినటువంటి భోగాలే. సైనికులు ఎందరో నిర్దోషులు ఉంటారు, విద్యుక్త ధర్మం ఆ సైనికులుగా ఉన్నందుకు ఆ రాజ్యాన్ని కాపాడేటువంటి ధర్మంతోనే నిలబడతారు. కానీ ఏ పక్షంలో ఉన్న వాళ్ళకైనప్పటికైనా కానీ ఈ యుద్ధము ధర్మయుద్ధమా అధర్మయుద్ధమా అని ఆలోచించే అవకాశం ఉండదు. విద్యుక్త ధర్మానికి కట్టుబడి ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా అంటే అలాంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి రక్తంతో తడిసినటువంటి రాజ్యభోగాలు మనకెందుకు, మనమే గెలుస్తామో వాళ్ళో గెలుస్తారో.
ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి. అంటే ఏ రకంగానైనా తప్పించుకునే ప్రయత్నం. కృష్ణునికి తెలుసు గెలిచేది అర్జునుడే అని చెప్పేసి, కానీ తప్పించుకునే ప్రయత్నం నుంచి ఈ రకంగా వాళ్ళు మనకు శత్రువులే కావచ్చు, అయినప్పటికీ వాళ్ళు చంపడం ఏం అవసరం ఉంది? నేను రాజ్య వైభవాన్ని విజయం ద్వారా రక్తంతో తడిపిన విషయభోగాల కన్నా నేను భిక్షాన్నమైన పూజిస్తాను. ఎక్కడైనా ఐదు గృహాలు సన్యాసులు ఎట్లా 5 ఇండ్లు భిక్షాటన చేసి ఉంటారో అట్లా నేను దానికైనా సిద్ధంగా ఉన్నా. ఈ దారుణానికి నేను ఒడిగట్టను. అంటే యుద్ధం లోపల నేను సిద్ధం కాను, యుద్ధానికి ఒడిగట్టను. రాజ్యము వద్దు, భోగము వద్దు, నాకు రాజ్యాలు వద్దు, భోగాలు వద్దు, యుద్ధం అసలే వద్దు. నా శరీరం ఈ తాపంతో నాకెంత మాత్రం సహకరించడం లేదు. ఈ యొక్క ఉద్విగ్న స్థితి, తీవ్రమైన మానసిక ఒత్తిడి, కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి లోపల నాకు ఏమైపోతుందంటే నా శరీరం ఈ తాపంతో నాకు ఎంత మాత్రం సహకరించడం లేదు. నేను యుద్ధం చేసే పరిస్థితిలో లేను. తన చేతిలో ఉన్నటువంటి గాంధీవం చేజారిపోతుంది, కింద పడిపోతుంది. రథంపై నిలబడలేకపోతూ ఉంటాడు అర్జునుడు. నా మొత్తం శరీర వ్యవస్థ గాడి తప్పుతుంది. ఇక నేను ఏమాత్రం ఇచ్చోట నిలవలేను కృష్ణ. ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు. నా ఆలోచన స్తంభించిపోయింది. ఇప్పుడు నేను తప్పించుకొని పోవడము శ్రేయస్కరమా, లేకపోతే యుద్ధంలో నిలవడం శ్రేయస్కరమా అన్నది తోచక పరిస్థితి, అర్జునుడి యొక్క పరిస్థితి రథం మీద ఉంది. చాలా వర్ణనోపేతంగా మనకు ఆ శ్లోకాల లోపల వస్తుంది. ఈనాటి భాషలో తట్టుకోలేని తీవ్రమైనటువంటి ఒత్తిడితో కింద పడతానేమో అని చెప్పేసి రథాన్ని పట్టుకొని నిశ్చేష్టమైనటువంటి స్థితి లోపలికి వెళ్ళిపోతాడు అన్నట్టు. విలపిస్తూ పరితపిస్తూ పోతాడు అన్నట్టు. ఇదంతా అక్కడ సగము భగవద్గీత లోపల ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యంతో మొరబెట్టుకునేటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే అది ఒక రకంగా ఉన్నది. ఓడిపోతామేమో అనే భయం నుంచి గురువును ప్రోత్సహిస్తూ ఏమేమో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినటువంటి వాడు దుష్టచింతన కలిగినటువంటి దుర్యోధనుడైతే, విజయ అవకాశాలు ఉన్నప్పటికైనా గెలిచి తీరుతా అనేటువంటి ఆత్మబలం అర్జునుని దగ్గర ఉన్నప్పటికైనా కానీ దైవీ సంపద యందు జన్మించినటువంటి వాడు, దైవీ ప్రవృత్తితో కూడుకున్నటువంటి వాడు, అసురీ ప్రవృత్తి కాకుండా దైవీ సంపదతో కూడుకున్నటువంటి అర్జునుడు, ఇది ఎవరైనా ఈ పని చేస్తారు. మనం అనుకోకూడదు ఏమి అర్జునుడు ఇట్లేదు దుఃఖపడ్డాడు, ఎంత అధైర్యం ఉందా అనేటువంటి భావనకు మనం రాకూడదు. ఎందుకు రాకూడదంటే మొత్తం మీద మనిషికి ఉండేటువంటి ఈనాడు ప్రపంచం లోపల చూడండి, ఏ దేశాలు యుద్ధంకు సన్నద్ధమైనప్పటికైనా కానీ జరుగుతుంది ఏంటిది మనకు మొత్తం మీద? ఆ యుద్ధాలు జరగకూడదు, ప్రపంచంలో శాంతి నెలకొనాలి, దాని కొరకై ఎంతకైనా ఒడిగట్టాలి మనము. యుద్ధాలు ఎందుకు జరగకూడదంటే యుద్ధాల లోపల మరణం తప్ప మరేమీ ఉండదు. యుద్ధానికి కారకులైనటువంటి దుష్టులు కొందరే ఉంటారు, వాళ్ళని సహకరించేందుకొరకు వచ్చినటువంటి సైనికులు ఎందరో ఉంటారు. కాబట్టి ఇటువంటి యుద్ధం రావడం మంచిది కాదు అనేటువంటి భావనతో ఎందరెందరో ఉంటారు అన్నట్టు. ఈ అన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి అందుకొరకే ఉన్నది, అంటే ప్రపంచం లోపల శాంతిని స్థాపించటందుకొరకు. ఈ భావజాలాన్ని అర్జునుడు మహాభారత యుద్ధం సందర్భం లోపల శ్రీకృష్ణుని ముందు శాంతి కామకుడై ఆ భావాన్ని ఉంచిండు. ఏదైతే ఈరోజు ప్రపంచ శాంతిని కోరుకుంటూ దేశాలు అలమటిస్తూ ఉంటాయో, ఈ యొక్క అభిప్రాయాన్ని, భావజాలాన్ని ఆనాడే అర్జునుడు ప్రదర్శించి ఉన్నాడు అన్నట్టు. నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖాని చ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. ఈ విజయాలతోని, ఈ భోగాలతోని మనకేం పని
అనేటువంటి మాటలు ఇందులోపల మనం గమనించవలసిన ముఖ్యమైనటువంటి విషయం ఏముందంటే ఈ విషాదంలో ముముక్షుత్వం ఉంది. ఈ సంసార తాపం ఎందుకు భరించాలి, ఈ యొక్క ఎందరో లక్షలాది జనుల యొక్క మరణానికి మనం ఎందుకు కారకులు కావాలి, ఈ సంసారంలో ఏముంది, నకాంక్షే విజయం కృష్ణ అంటే తీవ్రమైనటువంటి పరితాపము లోపల ఏదో ఓటమి భయం లేదు, ఏదో నేనేమి సాధించజాలా అనేటువంటి భావము లేదు. కేవలం ఏమడదంటే ఇందులోపల తీవ్రమైనటువంటి ముముక్షుత్వం కూడా ఉన్నది. వివేక, వైరాగ్య, ముముక్షుత్వ, షట్సంపత్తి అని సాధన చతుష్టయాలు ఉంటాయి. మొత్తం మీద ఇక్కడికి రథముపై వచ్చిన తర్వాత వివేకం జాగృతమైపోయింది. ఎవరి లోపల? అర్జున్ లోపల వివేకం జాగృతమైపోయిన తర్వాత వివేకం నుంచి రావాల్సిన మాటలన్నీ కృష్ణుని కూడా చెప్పేస్తాడు అన్నట్టు. వివేకం నుంచి రావాల్సినటువంటి ఆ తర్వాత వెనుకనే వైరాగ్యం కూడా వచ్చేస్తుంది. రాజ్యం వద్దు, భోగాలొద్దు, ఏమొద్దు. సాధన చతుష్టయం అనేటువంటిది ఎక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది, లోపల ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది వచ్చేసింది. వివేకం నుంచి అనర్థాన్ని పసిగట్టగలిగిండు. వైరాగ్యం మనసు లోపల వచ్చేసింది కాబట్టి రాజ్యం వద్దు, భోగాలొద్దు, ఎందుకు మని అని అంటున్నాడు. ముముక్షుత్వం అంటే ఇందులోపల నుంచి నేను ఎట్లా బయటపడాలి, మోక్షాపేక్ష. నర్మగర్భితంగా అందులోపల అర్జునుని యొక్క విలాపం లోపల ముముక్షుత్వం కూడా సమ్మిళితమై ఉంది. వివేకమైంది, వైరాగ్యమైంది, ముముక్షుత్వమైంది. ఈ 20 శ్లోకాల లోపల ఇవన్నీ కూడా ప్రదర్శించండి అన్నట్టు. ప్రదర్శించి షట్సంపత్తి అంటే ఆల్రెడీ ఆ సంపదతో కూడుకొని ఉన్నటువంటి ఆవిడ ఉన్నాడు. ఈ రకంగా తన యొక్క మహోన్నత మానవీయ విలువలు ఏవైతున్నాయో అక్కడ అర్జునుడు ప్రదర్శించినట్టు మనము గ్రహించాలి. ఇంకా ముందు 2వ అధ్యాయం లోపల కొంత ఈ దానికి ఏ ముద్ర వేయాలి, శ్రీకృష్ణుడు జగద్గురువు చూడండి, జగదేక వీరుడు వింటా ఉన్నాడు. జగదేక వీరుని మనోవేదన, జగద్గురు యొక్క ప్రబోధం, ఇది భగవద్గీత. కాబట్టి రేపు ఇంకొక ఎపిసోడ్లో అంటే 6వ భాగం లోపల ఇక బ్రహ్మాండమైనటువంటి విషయాలు మనకు ముందుకు వస్తాయి. విషాద యోగం అంటే ఇది ఒక ఐతిహాసికమైనటువంటి విషయము. ఇది మనము ఈ రకంగా పైకి ఇతిహాసం ఉన్నప్పటికైనా లోపల మహోన్నత మానసిక స్థితి ఎట్లుంటుంది అనేటువంటిది కూడా ఇందులోపల మనము గ్రహించాలి. దీన్ని ఎట్లా శ్రీకృష్ణుడు తన బోధనలతో సంబోధిస్తాడు. 2వ అధ్యాయం లోపల అద్భుతమైనటువంటి విషయాలు ఉంటాయి. మేము టోటల్ మొత్తం భగవద్గీతను మీ ముందు ఉంచాలనుకుంటున్నాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క శ్లోకం కూడా అయిపోకపోవచ్చు. ఒక్కొక్క రోజు 4-5 శ్లోకాలు కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే భగవద్గీత లోపల 3 రకాల శ్లోకాలు ఉన్నాయన్నట్టు. మొదటిది అందరికీ అర్థమయ్యే ఐతిహాసిక ఘట్టం అంటే అందరికీ అర్థమయ్యేటువంటి సామాన్యమైనటువంటి విషయాలు ఒక భాగం అంటే కొన్ని ఉన్నాయన్నట్టు. ఆ తర్వాత పూర్వాగ్రహము ఉంటే కానీ, శాస్త్ర విచారణ పూర్వాగ్రహం ఉండి కొంచెము మననశీలత్వం ఉంటే కానీ అర్థం కావడానికి అవకాశం ఉన్న శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఇవి కొన్ని ఉంటాయి. ఇక వేదాంత విచారము బాగా కలిగి ఉంటేనే కానీ అర్థం కావడానికి అవకాశం ఉన్నటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. 3 రకాల శ్లోకాలు అంటే 3వ రకం శ్లోకాలు ఏవైతే ఉన్నాయో కదా, ఇవి ఇంకా వేదాంత విజ్ఞాన సార సర్వస్వంతో కూడుకొని ఉంటాయి. కాబట్టి ఇవి మనకు ఉపనిషత్ విజ్ఞానమే ఉంటుంది అందులోపల మొత్తం మీద. అందుకే ఆ మహోన్నతమైనటువంటి వేదాంత విజ్ఞాన సార సర్వస్వానికి సంబంధించిన శ్లోకాలకు ఖచ్చితంగా మీకు ముముక్షత్వం ఉండి తీరాలే.
పూర్వాగ్రహం అనేటువంటిది వేదాంత విచారం మీ లోపల మొదలు ఉండి తీరాలే. అలాంటి శ్లోకాలు వివరించడము ఎంత వివరించినప్పటికైనా కానీ సమయం సరిపోకపోవచ్చు. దేవుడు ఆయుష్నిస్తే ఖచ్చితంగా మాదైన శైలి లోపల ఈ విషయాలన్నీ మీకు వినిపించడానికి మేము ప్రయత్నం చేస్తాము. మీరు వీటిని సబ్స్క్రైబ్ చేస్తూ పోతే చాలా గొప్ప జ్ఞానానికి సంబంధించినటువంటి అవకాశం ఉంటుంది. జ్ఞానం అనేది ఇదే రకంగా వ్యాపింపజేయవలసినటువంటి అవకాశం ఉంది. కలియుగంలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సమాచార విప్లవం ఏదైతుందో మన సౌభాగ్యం అవతారం ఇదే రూపం లోపల వచ్చిందంటే కూడా అతిశయోక్తి కాదు. ఇది దుష్టులకు అంతగానే ఉపయోగపడుతుంది, వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మనం సజ్జనులైనటువంటి వాళ్ళకు కూడా అంతగానే ఉపయోగపడుతుంది, కానీ వినియోగించుకోవడం లోపల వెనకంజ వేస్తున్నాం మనం. అట్లా కాకుండా ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని వినియోగించి మీరు ఎక్కువ జనానికి సబ్స్క్రైబ్ చేసి ఒక మహా ఉపకారం సమాజానికి చేయవలసిందే మీ అందరితో మనవి చేస్తూ ధన్యవాదాలు.